నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసిన టీటీడీ ధర్మకర్తల మండలి. అన్యమత ఉద్యోగులు ప్రభుత్వానికి అప్పగింత. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల పోటీకి అర్హత. పంచాయతీరాజ్ సవరణ సహా 7 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం. అంబులెన్స్ సేవల లోపంపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ. అరబిందో అక్రమాలను కడిగి పారేసిన కూటమి ఎమ్మెల్యేలు. కాసేపట్లో మహారాష్ట్రలో ముగియనున్న ఎన్నికల ప్రచారం. బుధవారం జరగబోయే పోలింగ్కు చకచకా ఏర్పాట్లు. మణిపూర్లో హింసను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు. అదనంగా 5,000 మంది భద్రతా బృందాల తరలింపు. గుజరాత్లో ర్యాగింగ్ తట్టుకోలేక వైద్య విద్యార్థి మృతి. 15 మంది సీనియర్లపై కేసు నమోదు, సస్పెండ్. శ్రీవాణి ట్రస్టును టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పర్యాటక శాఖ ద్వారా ఇచ్చే దర్శన టికెట్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన అవకాశం కల్పిస్తామన్నారు. టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయనున్నట్లు వెల్లడించారు. తిరుమలలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతి రద్దు చేసినట్లు చెప్పారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామన్న టీటీడీ చైర్మన్ ప్రైవేటు బ్యాంకుల్లోని టీటీడీ డబ్బులను ప్రభుత్వ బ్యాంకుల్లోకి మారుస్తామని వివరించారు. శారదాపీఠం లీజును రద్దు చేసి ఆ స్థలాన్ని తిరిగి తీసుకుంటామని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను 3 నెలల్లో తొలగిస్తామన్నారు. శ్రీనివాస సేతు పై వంతెనకు గరుడ వారధిగా నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2025 సంవత్సర టీటీడీ క్యాలెండర్ను ఆవిష్కరించిన బీఆర్ నాయుడు అన్ని అంశాలపై పాలక మండలి సమావేశంలో కూలంకుషంగా చర్చించినట్లు చెప్పారు. 7 బిల్లులను శాసనసభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సవరణ బిల్లు 2024ను శాసనసభ ఆమోదించింది. 2కి మించి పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హత నిబంధనను ఎత్తివేస్తూ చట్ట సవరణ చేసింది. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ సవరణ బిల్లు 2024ను శాసనసభ ఆమోదించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు 2024ను ఆమోదించింది. అటు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు 2024కు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ సవరణ బిల్లు 2024ను శాసనసభ ఆమోదించింది. 108, 104 సేవల విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని మంత్రి సత్యకుమార్ శాసనసభలో అన్నారు. అంబులెన్స్ల ధరలను విపరీతంగా పెంచేసి దోపిడీ చేసిందన్నారు. ప్రజల ప్రాణాలతో అరబిందో సంస్థ చెలగాటమాడిందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అంబులెన్స్ల తీవ్ర నిర్లక్ష్యం అంశంపై శాసనసభలో పెట్టిన సావధాన తీర్మానంపై ఆయన మాట్లాడారు. అత్యవసరంగా ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్లు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని సోమిరెడ్డి అన్నారు. ప్రజల ప్రాణాలను ఫడంగా పెట్టి అరబిందో సంస్థ, వైసీపీ ప్రభుత్వం సొమ్ములు దండుకున్నాయని మరో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అన్నారు. 11లో 1,20,000 రూపాయలు ఒక్కొక్క అంబులెన్స్ కోసం ఉంటే 2016కి వచ్చేసరికి అంటే 5 సంవత్సరాలకి పెరిగిన మొత్తం ఒక్కొక్క అంబులెన్స్ మీద 1,30,000 రూపాయలు అధ్యక్ష. పెరిగిన అంటే 10,000 రూపాయలు మాత్రమే పెరిగింది అధ్యక్ష. కానీ 2016 నుంచి 2020కి వచ్చేసరికి ఆ 1,30,000 కాస్త 2,21,000 పాత వాహనాలకి, 1,78,000 కొత్త వాహనాలకి పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే దీంట్లో చూస్తే డే లైట్ రాబరీ జరిగినట్టుగా దీంట్లో అర్థమవుతుంది అధ్యక్ష. సేవ ముసుగులో నిలువు దోపిడీ జరిగిందనే విషయం ఈ అరవిందో అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2020లో అరవిందో ఏఈఎంఎస్ అనే సంస్థకి అంటే అరవిందో ఫార్మా ఫౌండేషన్ కింద వాటికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడు కూడా టెండరు కాల వ్యవధి 3 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు ఎక్స్టెండబుల్, టోటల్ గా 5 సంవత్సరాలకు ఉంటుంది. 3 నుంచి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ఉంటుంది అధ్యక్ష. కానీ ఇక్కడ అరవిందోకి దక్కిన టెండరు 7 సంవత్సరాలకి దక్కింది. అది ఎవరిది ఏంటి అనే విషయాన్ని కూడా
అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. 34,48,540 ఎమర్జెన్సీ కేసెస్కి అంబులెన్సెస్ అంటే గోల్డెన్ అవర్లో అంటే 1 అవర్ లోపల గోల్డెన్ అవర్ 1 అవర్ తర్వాత మోర్ దాన్ 60 మినిట్స్ 17,80,854 మంది పేషెంట్స్ని గోల్డెన్ అవర్ లోపల షిఫ్ట్ చేయలేకపోయినారు, రీచ్ కాలేకపోయినారు. అరగంట పైన ఆ యాక్సిడెంట్ అయిన స్పాట్లో అంబులెన్స్ వాళ్ళు నిర్లక్ష్యం టైం వేస్ట్ చేయడం వల్ల ఆ పేషెంట్కి ప్రమాదం ఒక దగ్గర నుంచి ఈ అంబులెన్స్ ఆ పేషెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంకొక ఎమర్జెన్సీ కాల్కి లేట్ అయ్యే అవకాశం కూడా వీళ్ళు కల్పించినారు అని చెప్పేసి ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. ఇది 67.81% పేషెంట్స్ టైంకి రీచ్ కాలేకపోయినారని చెప్పి వాళ్ళు 21-23 సంవత్సరంలో ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. అరవిందో రన్ చేసింది 400 చిల్లర, వాళ్ళేమో 700 చిల్లర అని చెప్పి అప్డేట్ చేశారు. అది కూడా ఒక పెద్ద మోసం, దగా అని చెప్పేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నది అరవిందో సంస్థ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 2020 వరకు యూకేఎస్ బీవీజీ కంపెనీ ఏదైతే 531 అంబులెన్సులు ఇది పనికిరావు అని చెప్పి ప్రభుత్వానికి అప్పచెప్తే ఈ కొత్త ఏజెన్సీ వచ్చిన తర్వాత 531లో మళ్ళీ రీసర్వే చేసి అధ్యక్ష 336 వాటిని పాత వెహికల్స్ ని కొనసాగించారు. 1,30,000 రూపాయలు ఉంటే పాత వెహికల్స్ కి మెయింటెనెన్స్ కోసం దాన్ని 2,25,000కి పెంచారనేది చెప్పారు. దాన్ని ఏ విధంగా దోపిడీ చేయాలి అంటే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి కూడా తిరిగి 531 అంబులెన్సుల్లో 336 మళ్లీ పనికొస్తాయని నిర్ధారించి అప్పచెప్పారు. ఇది డబ్బులు దోచుకునే దానిలో చేసిన విధానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సంఘ సంస్కర్త, కవి, గాయకుడు, కృష్ణతత్వ భక్త అగ్రగణ్యుడు శ్రీ 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 గురు కనకదాస జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మార్పు కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. కర్ణాటకలో జన్మించిన శ్రీ 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 గురు కనకదాస రాయలసీమలోనూ కుల వ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త అని కొనియాడారు. బీసీల వారి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ వారి ఉన్నతికి పాటుపడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారని ఎక్స్లో పోస్ట్ చేశారు. భక్తి మార్గంలో ఆయన చేసిన బోధనలు ఇప్పటికీ అనుసరణీయమని అన్నారు. కనకదాస జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన విషయం ప్రస్తావించారు. సమాజంలో వివక్షపై తన కీర్తనలతో అవగాహన తీసుకువచ్చిన మహనీయుడు భక్త కనకదాసు అని మంత్రి సవిత అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన అనంతపురంలో భక్త కనకదాసు జయంతి రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించారు. కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవితతో పాటు ఎంపీలు పార్థసారథి, అంబిక, లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ ఫంక్షన్ హాల్లో భక్త కనకదాసు జయంతి ఉత్సవాలు నిర్వహించారు. గత 10-20 సంవత్సరాల నుండి మన వాళ్ళు కూడా అందరితో సమానంగా చదవాలి, విద్యాబుద్ధులు రావాలి, డబ్బులు సంపాదించాలి, ఆర్థికంగా ముందుకు పోవాలి, రాజకీయాల్లో రాణించాలనేటువంటి తలంపుతో ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మనం కూడా అందరితో సమానంగా ఎదగాలంటే చదువుకోవాలి, డబ్బులు సంపాదించాలి, తర్వాత రాజకీయాల్లోకి రావాలి. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం, మా టికెట్లు ఇవ్వండి, టికెట్లు అడుగుదాం, కొట్లాడదాం. మనం కూడా ప్రజల్లో ఉండండి. మన కులమే కాదు ఇతర కులస్తులతో కూడా స్నేహపూర్వకంగా వ్యవహరించండి. వాళ్ళు మనం అందరూ కూడా కలిస్తే తప్పకుండా విజయాలు సాధిస్తామని సందర్భంగా తెలియదు. ఒకే కులంతో ఏది సాధించేదానికి కాదు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపరిలో విద్యుదాఘాతంతో చనిపోయిన వారి కుటుంబాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి పరామర్శించారు.
ఈ నెల 4వ తేదీన సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ ఆఘాతంతో 4 చనిపోయారు. వారి కుటుంబ సభ్యులకు పురంధేశ్వరి సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఇతర నేతలు పురంధేశ్వరి వెంట ఉన్నారు. ఈటీవీ ఆధ్వర్యంలో చంద్రగిరిలో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, కార్తీక మాసానికి సమానమైన మాసం, విష్ణుదేవునికి సమానమైన దేవుడు, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగానదికి సమానమైన నది లేదన్నది పురాణాల ప్రతీతి. అంతటి విశిష్టమైన కార్తీక మాసంలో శివకేశవులకు పూజ చేసుకునేందుకు భక్తులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈటీవీ లైఫ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా చంద్రగిరిలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తోంది. మనం చూడొచ్చు, శ్రీనివాస మంగాపురం రహదారిలోని పోలీసు క్వార్టర్స్ మైదానంలో మరికొద్దిసేపట్లో ఈ కార్తీక దీపోత్సవం ప్రారంభం కానుంది. కార్తీక దీపోత్సవానికి అశేషంగా భక్తులు తరలిరానున్నారు. భక్తులకు అవసరమైన పూజా సామాగ్రి పూర్తిగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలోనే అందజేస్తున్నారు. మనం చూడొచ్చు, పోలీసు క్వార్టర్స్ మైదానంలో ఏర్పాట్లను అత్యంత రమణీయంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దాదాపుగా 1200 మందికి పైబడి భక్తులు ఒకే ప్రాంతంలో కూర్చొని ఏకకాలంలో కార్తీక దీపం వెలిగించుకునేందుకు ఏర్పాట్లు చేసిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈరోజు కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన దినం కార్తీక సోమవారం. కార్తీక సోమవారం రెండో సోమవారం రోజు మూడో సోమవారాన కార్తీక దీపం చేసుకునేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైవ్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లో ఈ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ముఖ్య అతిథులు అందరూ రానున్నారు. చంద్రగిరి శాసనసభ్యుడు పులివర్తి నాని, అదేవిధంగా ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు. జ్యోతి ప్రజ్వలన తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనాలు, అనంతరం కార్తీక దీపోత్సవం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్తీక దీపోత్సవం రాత్రి 8 గంటల వరకు సాగనుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఈ కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చంద్రగిరి నుంచి. గిరిజన సహకార సంస్థ చైర్మన్గా కిడారి శ్రావణ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. జీసీసీ ప్రధాన కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. జీసీసీ ఆధ్వర్యంలో 2 పెట్రోల్ బంకులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. గిరిజనుల ఉత్పత్తుల కొనుగోలులో దళారీ వ్యవస్థ లేకుండా చూస్తామన్నారు. దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గిరిజన జాతికి చెందినటువంటి నేను నా ప్రాంతంలోనే గిరిజన చైర్మన్గా, జీసీసీ చైర్మన్గా ఈరోజు అవకాశం కల్పించడం అనేది నిజంగా మా జాతికి తగినట్టు గౌరవంగా నేను భావిస్తున్నానండి. గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం 3 పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ, మా మంత్రి గారు కానీ, మా ఎండీ గారు కానీ మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగినట్టు ప్రతిఫలం కలిగించాలి, వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము కూడా ముందుకు వెళ్తున్నాం. అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో గిరిజన జాతికి చెందిన యువకులకి ఉద్యోగ కల్పనలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. చెత్త నుంచి సంపద సృష్టించడం, పరిశుభ్రతను కాపాడటం, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా లక్ష్యంగా పనిచేస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ప్రకటించారు. స్వచ్ఛతలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నంబర్ 1గా నిలబెడతామని వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా పట్టాభి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని శివనాథ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేసిన పట్టాభికి తగిన గుర్తింపు దక్కిందంటూ అభినందించారు. అనేక రకాలైనటువంటి వ్యాధులు ప్రబలటానికి కారణం వాటర్ ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే, స్యూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సరిగ్గా లేకపోతే
చాలా రకమైనటువంటి వ్యాధులు ప్రబలేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అటువంటి వాటర్ ట్రీట్మెంట్ కూడా ఒక కీలకమైనటువంటి అంశం. అతి త్వరలోనే విజయవాడలో కూడా ఒక వేస్ట్ ఎనర్జీ అంటే చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ల్యాండ్ ఫిల్స్లో నింపకుండా దాని ద్వారా కూడా విద్యుత్ ఉత్పాదన చేసేటటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా. మరి అటువంటి విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. 2025 అక్టోబర్ 2వ తేదీ నాటికి దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెడతాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆ విధంగా క్రియాశీలకంగా ఉంటుంది. ప్రతి జిల్లా ప్రతి మండలానికి మేము చేరుకుంటాం. ఇప్పటికే అనేక ఆలోచనలు నాలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పెద్దలందరి సహకారం వారి సలహా సూచనలు కూడా తీసుకుని అవన్నీ కూడా అమలుపరుస్తాం. ఎవరైతే మొన్న జరిగినటువంటి పోరాటంలో పోరాడారో వాళ్ళందరూ కూడా గుర్తింపు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ఒకరోజు అటు ఇటు వస్తాయి తప్ప ఎవరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటిది. దానిలో భాగంగా ఇవాళ కార్పొరేషన్ చాలా బాధ్యతలు పట్టాభిరామం గారి పైన ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వెళ్లాల్సినటువంటి కార్యక్రమాలు, నగరాల్ని తీర్చిదిద్దాల్సినటువంటి కార్యక్రమాలు, గ్రామాల్ని తీర్చిదిద్దాల్సినటువంటి కార్యక్రమాలు తప్పకుండా వారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆ పదవి రాగానే పట్టాభి గారికి ఫోన్ చేసి ఒకటే చెప్పారు, బ్రహ్మాండమైన పదవిలో వచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన పదవి. ఆయన ఏ సభలో ఉన్నా కూడా 80 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఆస్తి మనకు వదిలేళ్ళారు. మిగతా ఆస్తి అంతా దోచేసుకున్నారు. ఒక చెత్తను మాత్రం మనకు వదిలేళ్ళారు ఈ గత ప్రభుత్వం. ఆ చెత్తని మాత్రం మనం అర్జెంటుగా క్లీన్ చేయాలని మీరు చూస్తే ఏ సభలో అయినా ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. అటువంటి క్లీన్ చేసే పని ఆయన స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పట్టాభి గారికి ఇవ్వటం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ కార్పొరేషన్లో చాలా పని ఉంది. మా సోదరుడు పట్టాభి గారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అవసరం ఉన్నా మేమందరం ఎంపీలు కలిసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా అందరం చేస్తాం. దళితులపై దాడి చేసిన వారిని మాజీ సీఎం జగన్ ఆదరించారని మాదిగ సంక్షేమ సహకార ఆర్థిక ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాదిగ సంక్షేమం సహకార ఆర్థిక ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దళితులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. గత 5 ఏళ్లలో ఎస్సీలు కోల్పోయిన అన్ని పథకాలను పునరుద్ధరిస్తామన్నారు. బాధ్యత అనేది నాకు ఇంకా నా యొక్క వృత్తి ధర్మంగా నేను భావిస్తున్నాను. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని మోసం చేశాడు. అంతేకాకుండా ఎప్పుడు వీళ్ళ అణగదొక్కాలి, నా ఎస్సీ నా బీసీ అనుకుంటూ వీళ్ళని ఎలా విడదీయాలి అనే కార్యక్రమం పెట్టుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా దళితులకి అండగా ఉన్నది లేదు. నేను ఈ రోజు అడుగుతున్నా, దళిత ద్రోహి ఎవరు? 420 బ్యాచ్కి ఎవరైతే దళితుల్ని హత్య చేశారో వాళ్ళకు మాత్రమే ఆయన అండగున్నారు తప్పితే దళితులకి ఎప్పుడు కూడా అండగలేరు. మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింసాత్మక ఘటనలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ముమ్మరం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు అదనంగా మరో 5,000 మంది భద్రతా బలగాలను మణిపూర్కు పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 50 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపీఎఫ్ కంపెనీలకు చెందిన బలగాలను మణిపూర్కు పంపనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 35 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ బెటాలియన్లను, 15 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బెటాలియన్లను కేంద్రం పంపనుంది. 6గురిని అపహరించిన సాయుధ మిలిటెంట్లు వారిని హత్య చేసి నదిలో పడేయడంతో నవంబర్ 12న జిరిబాం జిల్లాలో చెలరేగిన హింస మణిపూర్ మొత్తం వ్యాపించింది. ఈ అల్లర్లను కట్టడి చేసేందుకు ఇప్పటికే కేంద్రం 20 సిఏపీఎఫ్ బృందాలు, 12 సిఆర్పీఎఫ్ బృందాలు, 5 బీఎస్ఎఫ్ బృందాలను మోహరించింది. తాజాగా వాటికి అదనంగా 50 బృందాలతో కూడిన 5,000 మందిని పంపించనుంది. సీనియర్ వైద్య విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఓ జూనియర్ వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన గుజరాత్లోని పటాన్ జిల్లాలో చోటు చేసుకుంది. ర్యాగింగ్కు కారణమైన 15 మంది సీనియర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ ఘటనను తీవ్రంగా పరిగణించిన వైద్య కళాశాల యాజమాన్యం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిందితులను కళాశాల నుంచి సస్పెండ్ చేసింది.
గుజరాత్లోని పటాన్ జిల్లాలోని జేఎంఈఆర్ఎస్ వైద్య కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక జూనియర్ వైద్య విద్యార్థి అనిల్ మెథానియా మృతి చెందాడు. మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల అనిల్ సహా 11 మంది జూనియర్ విద్యార్థులను 15 మంది సీనియర్ వైద్య విద్యార్థులు పరిచయం పేరిట హాస్టల్ గదికి పిలిచారు. 3.5 గంటల పాటు నిల్చోబెట్టారు. జూనియర్లతో పాటలు పాడించి, నృత్యాలు చేయించి, తిట్లతో వేధించారు. హాస్టల్ గది నుంచి బయటకు వెళ్లనివ్వలేదు. సీనియర్ల మానసిక, భౌతిక వేధింపులు తట్టుకోలేని అనిల్ అర్ధరాత్రి సమయంలో స్పృహ తప్పి పడిపోయినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వెంటనే అనిల్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికీ అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. ర్యాగింగ్ కారణమైన 15 మంది సీనియర్ విద్యార్థులపై భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులంతా ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 11 మంది విద్యార్థులు, 2వ సంవత్సరం చదువుతున్న 15 మంది విద్యార్థుల వాంగ్మూలాలను కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ నమోదు చేసింది. ర్యాగింగ్ ఘటనను తీవ్రంగా పరిగణించిన వైద్య కళాశాల యాజమాన్యం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిందితులను కళాశాల నుంచి సస్పెండ్ చేసింది. కర్నూలులో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జఫా టీ షాపును ఆయన ప్రారంభించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్తో కలిసి దీపం వెలిగించి షాపును ప్రారంభించారు. బ్రహ్మానందంను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పంచ